అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నారావారి నకిలీ మద్యం నిషేధించాలి. నారావారి నకిలీ మద్యం నిషేధించాలి. నారావారి నకిలీ మద్యం నిషేధించాలి. నారావారి నకిలీ మద్యం నారా బ్రాండ్స్ వెంటనే నిషేధించాలి. నారా నకిలీ మద్యం నిషేధించాలి. నారావారి బ్రాండ్స్ వెంటనే నిషేధించాలి. నారా బ్రాండ్స్ వెంటనే నారావారి నకిలీ మద్యం. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ మద్యపాన వెంటనే అడుగడుగునా పడుతున్న మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కల్తీ మద్యానికి వ్యతిరేకమైన పోరాటంలో భాగంగా ఈరోజు ఒంగోలు నియోజకవర్గం నందు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోరాటానికి విచ్చేసినటువంటి పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, మహిళా నాయకురాళ్ళకి, పెద్దలు మాజీ శాసనసభ్యులు కస్కూరి తేజన్న గారికి, రాష్ట్ర పార్టీ నాయకులు కేవీ రమణారెడ్డి గారికి, వెంకటేశ్వరరావు గారికి, నగరాధ్యక్షులు కటారి శంకర్ గారికి, మన కొత్తపట్నం ఎంపీపీ అంజిరెడ్డి గారికి, రాష్ట్ర రైతు విభాగం నాయకులు ఆళ్ల రవీంద్రరెడ్డి గారికి, మరియు యువ నాయకులు, విద్యార్థి నాయకులు, డివిజన్ అధ్యక్షులు, నగర పార్టీ కమిటీ సభ్యులు, మహిళా నాయకురాళ్ళు, మా ఒంగోలు మండల పార్టీ అధ్యక్షులు మన్నె శ్రీనివాస్ గారికి మరియు అందరికీ ముందుగా నమస్కారం. సోదరులారా, చంద్రబాబు నాయుడు గారు తాము తప్పులు చేస్తూ ఎదుటి వాళ్ళనే ముద్దాయిలుగా చూపించడంలో సిద్ధహస్తుడని మళ్ళొకసారి రుజువైంది. తానే తప్పులైతే చేస్తాడో అవి ఎదుటివారి మీద వేస్తూ మొదటి నుంచే ఆయన జీవిత చరిత్ర మొత్తం కూడా తాను చేసే తప్పులు ఎదుటి వాళ్ళు చేస్తారని చెప్పి ఏలెత్తి చూపించి తను చేస్తూ ఉంటాం. తనకు నైజం నకిలీ మద్యం అని చెప్పి తను ఫ్యాక్టరీలు పెట్టి కుటీర పరిశ్రమలాగా జిల్లాల్లో యూనిట్లు పెట్టి కల్తీ సారాయిని స్పిరిట్తో నీళ్ళల్లో కలిపి బాట్లింగ్ యూనిట్లు పెట్టి బెల్ట్ షాపులన్నీ వాళ్ళ పార్టీ నాయకులతోటి సిండికేట్లు చేపించి బెల్ట్ షాపులన్నిటికీ సరఫరా చేస్తూ అవి ఎక్కడ మన వాళ్ళు గుర్తుపెట్టి అడుగుతారని చెప్పి మద్యం కేసులు అని చెప్పి మన పార్టీ నాయకులను ముందస్తుగా అరెస్టులు చేసి జైళ్ళలో పెట్టి మనల్ని ముద్దాయిలుగా చూపించాలనే ప్రయత్నం చేస్తూ కిందగా వాళ్ళ చేత వ్యాపారాలు చేపిస్తూ నెల నెల కోట్ల రూపాయల కాడికి దండుకుంటున్న వైనం ఇవాళ తేట తెల్లమైంది. రాష్ట్రంలో ఎవరైతే డబ్బులు ఇచ్చారో అక్రమంగా సంపాదించి వాళ్ళందరికీ మీరు టిక్కెట్లు అమ్ముకొని జయచంద్రారెడ్డి అంట అతను సౌత్ ఆఫ్రికాలో డిస్టిలరీలు ఉన్నాయని చెప్తాడంట. వీళ్ళు నమ్ముతారు. డిస్టిలరీలు అంటే ఇప్పుడు వాళ్ళు పెట్టిన ఫ్యాక్టరీలు, మన వాటర్ ప్లాంట్లు పెట్టినట్టుగా ఫ్యాక్టరీలు పెట్టి స్పిరిట్ తీసుకొచ్చి టిన్నుల్లో కలుపుతాయి. వాటి పేరు డిస్టిలరీలుగా ఆఫ్రికా ఖండంలో వీళ్ళు చేసే వ్యాపారం అది కావాలా? వాళ్ళని తీసుకొచ్చి ఇదేదో లాభసాటుకుందని చెప్పి వ్యాపారాలు పెట్టించి 10 రూపాయలకి తయారయ్యే స్పిరిట్ బాటిల్ని ఇవాళ 110 రూపాయలుగా 120 రూపాయలుగా బెల్ట్ షాపులు అమ్ముకుంటూ 100కి 90, 100 రూపాయల లాభాలు ఎవరెవరు పంచుకుంటున్నారో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అర్థమవుతూ ఉంది. ఓ పక్క రైతాంగాన్ని మోసం చేస్తూ గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా అడుగుతున్న వాళ్ళ మీద ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద కేసులు పెడుతూ, మరొక పక్క విద్యార్థులకి హాస్టల్ ఫీజులు ఎగ్గొడుతూ, స్కాలర్షిప్లు ఎగ్గొడుతూ, ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొడుతూ, ప్రభుత్వాన్ని చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టడం, నకిలీ మద్యం అని చెప్పి అబద్ధపు కేసులు పెట్టి మన పార్టీ నాయకుల్ని జైల్లో పెట్టడం, ఇవన్నీ ఊరగబోవు. వీటన్నింటినీ విచారించి రేపు మిమ్మల్ని ముద్దాయిలుగా ప్రజాక్షేత్రంలో తేల్చడానికి ప్రతి ఎన్నిక మిమ్మల్ని దోషులుగా చూపిస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజల ప్రాణాలతోటి స్పిరిట్ కలిపి
ఇస్తే ప్రజల ప్రాణాలు హరిస్తూ ఉంటే దీనికి మీకు బాధ్యత అనిపించలేదా? మీరు ఆ కుర్చీల్లో కూర్చోడానికి మీకు సిగ్గు అనిపించలేదా అని ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. ఏ మొహం పెట్టుకొని మీరు ప్రభుత్వంలో ఇంతవరకు ఒక్కరు కూడా క్షమాపణ చెప్పకుండా, క్షమాపణ కోరకుండా, బెల్ట్ షాపుల్లో తనిఖీలు చేయకుండా, రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ షాపుల్లో ఎక్కడెక్కడ సరఫరా అయింది మీరు విచారణ చేయకుండా, అవి ఎంతమంది తాగారో, ఎవరి కిడ్నీలు లివర్లు డ్యామేజ్ అయినాయో తీసుకోకుండా, మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనుషులకు ప్రాణాలకు ఇబ్బంది అని, ఆరోగ్యానికి ఇబ్బంది అని మీరు మాట్లాడారు. పార్లమెంట్లో ప్రశ్న వేస్తే ఒక్కరంటే ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మద్యం వల్ల ప్రాణ నష్టం జరిగింది కానీ ఆరోగ్యం దెబ్బతిందని కానీ లిక్కర్ వల్ల రిపోర్ట్ రాలేదని పార్లమెంట్ సాక్షిగా ఆన్సర్ ఇస్తే మీరు తప్పుడు పనులు చేస్తూ పిల్లల హాస్టల్లో ఉన్న పిల్లలు కలుషితాహారం తిని వాళ్ళ అనారోగ్యం పాలై చనిపోతుంటే అవి పెట్టనట్టు అసలు ఈ ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా అని ఒకసారి ఆలోచించుకోవాలి. మనం పచ్చి అబద్ధాలాడి బోటుకప్పు మాటలతో అధికారంలోకి వచ్చి వీళ్ళ మాటలు నమ్మని ఒక సినిమా నటుడిని తీసుకొచ్చి సంతకం పెట్టించి హామీలు చెప్పి ఈ దొంగ హామీలన్నిటికీ నేను గ్యారంటీ అని అతను చెప్పి అతను 3 నెలలకు ఒకసారి ప్యాకేజ్ తీసుకుంటూ అతని ఇంట్లో నిద్రపోతాం, సినిమాలు తీసుకోవటం, స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాదు విజయవాడ తిరుగుతా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇక్కడ ఈ కర్కశ ప్రభుత్వం కల్తీ మద్యాలతోటి ప్రాణాలు హరిస్తా ప్రజల ప్రాణాలంటే లెక్క లేకుండా దోచుకోవడానికే మేమున్నా అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వీటన్నింటినీ తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మేము మా పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడి పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇవాళ నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నాం. దీంట్లో భాగంగా ఒకసారి కళ్ళు తెరిపిద్దామని, ప్రభుత్వం కళ్ళు తెరిపిద్దామని ప్రజల దృష్టికి కూడా వీళ్ళు చేస్తున్న ఆగడాలని తీసుకెళ్దామనే ఉద్దేశంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. దీనికి విచ్చేసిన ప్రతి ఒక్కరిని అభినందిస్తూ కలెక్టర్ ఆఫీస్ దాకా వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చే దాంట్లో మీరందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటా ఉన్నాను. పోలీసు వారికి కూడా మీరు సెక్షన్ 30 అమల్లో బారుగా ఉంటుందని మాకు అర్థం సార్. గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి రేపు గవర్నమెంట్కి దిగిపోయేదాకా సెక్షన్ 30 అమల్లోనే ఉంటుంది. ఇంకా అవసరమైతే 144 సెక్షన్ కూడా అమల్లోకి వస్తుంది. మీరు మాకు తెలుసు, మేము నిశ్శబ్దంగానే నిరసన కార్యక్రమం తెలియజేసే ఉద్దేశంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు వచ్చాం. మేమేమి అలజడులు చేయట్లేదని మా నిరసన కార్యక్రమాన్ని రిప్రజెంటేషన్ రూపంలోనే సూపరింటెండెంట్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి మేము ఈదల్చాం కాబట్టి మీరు మాకు సహకరించవలసిందిగా పోలీసు వారిని కూడా కోరుతూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.